సార్ నమస్తే సార్. నేను ఈరోజు ఒక ప్లాట్ఫామ్, బేసికల్గా సర్వీస్ బుకింగ్ ప్లాట్ఫామ్ని రియల్ టైం డెమో ఇస్తాను. ఇది బేసికల్గా నేను అగ్రికల్చర్ పర్పస్కి వాడుకునేది ఇప్పుడు అర్బన్కి తీసుకొస్తున్నాము. వెనక రూరల్లో నాకు ఎవరైనా జార్జ్ గారు 100 ఎకరాల్లో ఇప్పుడు ఒడ్లు పండిస్తుంటే మాకు ఎకనామిస్టులు అంటాం అనమాట. బేసికల్ అగ్రికల్చర్ గురించి ఆయన సర్వీస్ బుక్ చేసుకుంటే ఈ ఢిల్లీ చూసి మొత్తం ఏంటి అనేది సర్వీస్ ఇస్తారనమాట. సబ్సిడీ తోటి ఇస్తామన్నమాట. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్ళాము, ఏసీ పని చేయట్లేదు, ఏం చేస్తాము, క్లర్క్ని పిలిచి బెల్ నొక్కి బాగు చేయించి 5 గంటలకు నాకు డెలిగేట్స్తో మీటింగ్ ఉందంటాం. జనరల్గా ఆయన నా ఇబ్బందులు పడి 4 గంటలకు మళ్ళీ అయిపోయిందని కాల్ చేస్తాం. ఎందుకంటే మనకి టెన్షన్ ఉంటుంది, అయిపోయిద్దా అయిపోలేదని. దాన్ని ఆటోమేటెడ్ చేయొచ్చు, పర్సనల్ అసిస్టెంట్గా ఎట్ట పని చేస్తుందని చెప్తాను అనమాట. ఇది బేసికల్గా దేర్ ఆర్ 3 అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి కస్టమర్ ఫేసింగ్, ఇంకోటి వచ్చేసరికి సర్వీస్ ప్రొవైడర్, ఇంకోటి వచ్చేసరికి సర్వీస్ ప్రొఫెషనల్ అనమాట. సో ఇప్పుడు నేను యాజ్ ఏ కస్టమర్గా ఓకే, దిస్ ఈజ్ ద కస్టమర్ ఫేసింగ్ యాప్ అనమాట. బేసికల్గా నేను కరెంట్ లొకేషన్లో సెలెక్ట్ చేసుకుంటా. ఇట్స్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. నేను విజయవాడలో నా లొకేషన్లో ఈ లొకేషన్లో ఏమేమి సర్వీసులు ఉన్నాయో అవి చూపిస్తుంది అనమాట. ఓకే, ఆల్ రైట్. నౌ సి ఐ హావ్ సెలెక్టెడ్ విజయవాడ బై డిఫాల్ట్ కరెంట్ లొకేషన్. ఆడే ఉంది ఫినాన్షియల్ అడ్వైజరు, సీసీటీవీ, చెఫ్, మనకి ఏమైనా కుక్ కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, పెస్ట్ కంట్రోల్, ఎలక్ట్రిషియన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజ్ కేసు, ఒక ఎలక్ట్రిషియన్ కావాలి నాకు. ఇక్కడికి వెళ్ళాను, వెళ్తే అక్కడ సర్వీసులు అన్ని చూపిస్తుంది అనమాట. ఏమేమి ఉంటాయి, ఫ్యాన్ రిపేర్ కావచ్చు, ఫ్యాన్ ఇన్స్టాలేషన్ కావచ్చు, వగైరా ఉంటాయి. నేను సీలింగ్ ఫ్యాన్ ఇన్స్టాలేషన్ రిక్వెస్ట్ పెడుతున్నా. యాడ్ టు కార్ట్, గండు ది కార్ట్. సి నౌ నేను ఇంట్లో ఉండే టయాన ఇప్పుడు కరెక్ట్గా రేపు 10 నా ఇంట్లో ఏదో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది, ఫ్యాన్ బిగించాలా, షెడ్యూల్ చేస్తున్నాను. రేపు 10వ తారీఖు 10 గంటలకు రమ్మని నేను రిక్వెస్ట్ పెడుతున్నా, 10:26కి. అదేవిధంగా ఏదైనా కూపన్స్ ఉంటే కూపన్ చూపిస్తుంది. కూపన్స్ ఏమి లేదు కాబట్టి కూపన్స్ ఏమి లేదు. సో నెక్స్ట్ చూపిస్తుంది మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం అనేది. ప్రొసీడ్ టు ద కార్ట్. ఇక్కడ దేర్ ఆర్ 3 ఆప్షన్స్ అనమాట. పే ఆఫ్టర్ సర్వీసు, పే వయా వాలెట్ ఆర్ ఆన్లైన్. సెలెక్టెడ్ దే పే ఆఫ్టర్ సర్వీస్. నౌ సి నౌ బేసికలీ ఐ హావ్ ప్లేస్డ్ ఏ రిక్వెస్ట్ టు ది ఎలక్ట్రిషియన్. ఏం చేస్తుందంటే నా డిస్టెన్స్లో ఉన్న రేడియేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు ఓలా, ఊబర్ లాగా ఎంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే వాళ్ళందరికీ బద్ చేస్తుంది అనమాట. నా బుకింగ్స్లోకి వెళ్తే సి ఆల్రెడీ యాక్సెప్టెడ్, ఇనిషియల్ ఇట్ వాజ్ పెండింగ్, సి హూ యాక్సెప్టెడ్ అనేది కూడా తెలుస్తుంది. అంటే డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ నుంచి ఎవరో యాక్సెప్ట్ చేశారు. అంటే ఆ టయానికి, ఆ డబ్బులకి, ఆ పని చేయడానికి వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే బేసికల్గా ఐఎమ్ ప్రమోటింగ్ సర్వీస్ ప్రొవైడర్. కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ సర్వీస్ లోకల్ సర్వీస్ ప్రొవైడర్ని కిల్ చేసి అందరిని సర్వీస్ ప్రొఫెషనల్గా యాడ్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే సర్వీస్ ప్రొవైడర్ కెన్ అక్వైర్ అండ్ దెన్ దే కెన్ డెలిగేట్ దట్ వర్క్ టు దేర్ సర్వీస్ ప్రొఫెషనల్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఆయన రేపు టయానికి వస్తాడు, నాకు ఎవరికి కావాల్సిన పని లేదు, 600 అయినా వచ్చి చేస్తాడు, ఏం చేయాలి మనం ఎక్కడున్నా కూడా. సీ నౌ ఐ గెట్ అనదర్ నౌ సి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కంపెనీ నుంచి పలాని పర్సన్ ఐడి కార్డ్తో వస్తాడని తెలుస్తుంది అనమాట. ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదనమాట. నౌ గో హెడ్ అండ్ క్లోజ్ ది టికెట్. సో ఆయన వచ్చాడు, రాంగ్లోనే ఆన్ గోయింగ్ అని స్టేటస్ మారుస్తాడు అనమాట. ఆయన కంపెనీ నుంచి సర్వీస్ ప్రొఫెషనల్ ఆ ఫోటోల్లో ఆయన వచ్చి స్టిల్ యాక్సెప్టెడ్. బేసికల్గా ఏం చేస్తారంటే ఆయన వస్తారు, ఆయన వచ్చిన తర్వాత ఆన్గోయింగ్ అని టైం స్టార్ట్ అవుతుంది, ఫినిష్ చేస్తాడు. ఆఖరికి ఏ వరసింది ఏంటి మొత్తం క్లియర్గా అక్కడ ఫోటోలతో సహా చూసుకోవచ్చు అనమాట మనం ఎక్కడున్నా కూడా. అది బేసికల్గా అతను ఫోటో తీసి ఇప్పుడు వారంటీ ఏమైనా ఉంటే వారంటీ కార్డు అసైన్, లేకపోతే ఆ పర్టికులర్ వరకు 6 నెలలు వారంటీ ఉంటే వారంటీ ఇప్పిస్తుంటుంది అనమాట. బేసికల్గా మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా మన ఇంటికి వచ్చి ఆయన ఏం పని చేసింది మనం ఫోటోలు వీడియోస్ పరంగా చూడొచ్చు అనమాట. సీ నౌ ఈస్ ట్రయింగ్ ఇన్ సర్వీస్ ప్రొవైడర్ యాప్. దేర్ ఈస్ అనదర్ యాప్ ఫర్ ఇస్ ద మూమెంట్ ఈ అసైన్స్ యూ కెన్ సీ దట్ నౌ see I am working under him. I can see invoice and everything. The moment I go there, I start as a change. Now see I get to saying ongoing. మనం ఎక్కడున్నా మన ఇంటికి, మన ఆఫీస్కి పని చేస్తున్నాడు అని సరిపోయింది అనమాట. ఆన్గోయింగ్ అని స్టేటస్. ఇప్పుడు పని అయిపోయిన తర్వాత ఏదో ఫోటో తీయాలి, అంటే ప్రూఫ్ తీయాలి, వారంటీ కార్డు కానీ. See now the status has been changed to the completed. Now see completed. Even I can see what and all work has been done in my home. So దానికి వారంటీ ఉంటే వారంటీ అని చూపిస్తుంది. This is one use case. The use case, let us say now I am constructing a house or I am planning to construct a house, but I don't know anyone. I want to send it for bidding basically. నేనేం చేస్తాను అంటే క్రియేట్ ఎ పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఎండింగ్లో నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, లేదా ఇల్లు కట్టాను, ఎలక్ట్రిషియన్ అనుకుందాం కాసేపు, నాకు పైప్ లైన్ లాగాలి, ఎలక్ట్రిషియన్ వైరింగ్లు ఇచ్చేయాలి. వైరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను, న్యూ వైర్ 2 bedroom హౌస్ అని అనుకున్నాం. నౌ సి ద మూమెంట్ ఐ సెండ్, అది ఏం చేస్తుంటే సర్వీస్ ప్రొవైడర్లు అందరికీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. బేసికల్గా ఇట్ గోస్ ఫర్ బిడ్డింగ్ అనమాట. మీరు టైం షెడ్యూల్ చేస్తారు, దానిలో ఆయనకు వచ్చి యూ విల్ బ్రీఫ్ యూ బేసికల్గా ఏమేం చేయాలా మీ ఇంట్లో అనేది. దానికి ఆయన సో బేసికల్గా సి ఇఫ్ ఐ గో దేర్, సి నో ప్రొవైడర్ హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్ యాజ్ అప్ నౌ, సో స్టిల్ ఇట్ ఈస్ అండర్ బిడ్డింగ్ అనమాట. ఏం చేస్తారంటే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ వాళ్ళకి వెళ్ళి బేసికల్గా ఏం చేస్తారంటే వీళ్ళందరూ వచ్చి మీకు ప్రొఫెషనల్ అంటే మేము పలాని వైర్లు వాడతాము, పలాని పైపులు వాడతాము, ఇంత క్వాలిటీ వర్క్ చేస్తామని ఒక బిడ్కి రెస్పాన్స్, ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారన్నమాట. దానికి అందరూ చూపిస్తుంది ఎవరు ఎంత కొటేషన్ ఇచ్చారు, ఎవరు ఏమేం చేస్తున్నారు, ఎవరు రేటింగ్ ఎంత ఉంది, ప్రీవియస్గా ఎలాంటి ప్రాజెక్టులు ఏం చేశారు, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఆ వర్క్ త్రూ అయిపోయింది అనమాట. బేసికల్గా ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్, ఎలక్ట్రిషియన్ కావచ్చు, హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, సీసీటీవీ ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్కి ఒక 10 CCTVలు కావాలా,
దానిలో మనం ఇండివిజువల్గా వెళ్ళాల్సిన పని లేదనమాట. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. బేసికల్లీ ఈ అప్లికేషన్ ఏమొచ్చారు గోపాల మిత్ర అనేది. ఎందుకు అంటే అది మా ఇంటర్నల్ పర్పస్కి ఇప్పుడు మాకు ఒక 1000 ఆవులు గేదెలు ఉంటాయి అనమాట రియల్ మిల్క్ కింద. ఇప్పుడు ఏ రైతు అయినా కానీ ఏ ఆవుకు కానీ గేదెకు కానీ లేకపోతే హీట్కి వచ్చినా కానీ దానికి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా బటన్ నొక్కుతాడు అనమాట అది సెలెక్ట్ చేసుకొని. అదేమైనా దగ్గరలో ఉన్న వెటర్నరీ గోపాల్ మిత్రాస్ అని ఉంటారనమాట. వాళ్ళకి వెళ్తుంది, ఎవరు యాక్సెప్ట్ చేస్తే పోయి ఆ టయానికి చూసంతా. ఆఖరికి అది ఎట్లుంటుందంటే ఏఐ పవర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్సీవ్ అవుతుంది మనం ఏఐ ఆర్టిఫిషియల్, కానీ రైతుకు తెలియకపోవచ్చు, ఇడికి తెలియకపోవచ్చు. సేమ్ యానిమల్కి మళ్ళీ రెండోసారి మూడోసారి కనుక ఇది ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాం వాళ్ళ భాషలో. రెండోసారి మూడోసారి కనుక సేమ్ అంటే బేసికల్గా ఇమేజ్ మ్యాచింగ్ అనమాట. లాస్ట్ టైము ఈడు చేసింది ఈసారి చేసింది అదే యానిమల్ అయితే అదే ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. రేజ్ యువర్ ఫాల్ట్. బేసికల్గా ఈ వర్క్ ప్రొఫెషనల్స్ కూడా అదే క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. నువ్వు చేసిన సర్వీసులు ఎంత పర్సెంటేజ్ సక్సెస్, ఎంత పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గరిథమ్స్ రన్ అవుతా ఉంటాయి అనమాట. ఆ విధంగా ఐ సర్వైవ్ అని దేర్ ఆర్ మెనీ అదర్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 2 చేసి చెప్తున్నాను. టు బి గోపాల మిత్ర నౌ. What's your business model? Very simple and straightforward. It connects customers with nearby service providers for the services they need, like electricians, plumbers, photographers, CCTV technicians, chefs, beauticians, and many more. We use advanced AI and machine learning algorithms for automated matchmaking. To ensure public safety and quality of service, we conduct background checks, police verification, skilling and reskilling before approving service providers. How does Gopala Mitra app makes money? Commission on service requests, mostly for repair work or hiring a beautician, cleaner, chef, financial advisor, insurance advisor, or any service for a short period of time at a fixed charge. Commission on lead generation. In this process, customers describe their requirements and submit them for bidding. Nearby service providers can participate and submit their offer. The customer can now view the offers and select one of the best service providers for their project work. దిస్ ఈజ్ హౌ ఐ సర్వైవ్. బేసికల్లీ ఏ సర్వీస్ ఎవరికి వెళ్ళినా కూడా మేము 5% కంపెనీ తీసుకుంటుంది అనమాట. సో పర్ 30% మీరు ఏ వర్క్ చేసినా కూడా కంపెనీ ఈజ్ 100% రెస్పాన్సిబుల్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, కంపెనీ విల్ రీఎంబర్స్ ఆర్ విల్ మేక్ sure that the same kind of service is given with pre-op cost. Other thing is through bidding process. So it may be house construction కావచ్చు ఏదైనా కూడా. Again there are many algorithms. It's simply ఇట్ రావడానికి కుదరదు. అంటే ఈ పర్సన్ ఉంచాలా తీసేయాలా, ఈయనకి ఎంత బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అలౌ చేయాలా లేదా అనేది అల్గరిథమ్సే డిసైడ్ చేస్తాయి అనమాట. అదేవిధంగా దీనిలో ఎవరు సర్వీస్ ప్రొవైడర్ వచ్చినా కూడా వాళ్ళ కంపెనీ అంతా వెరిఫై చేసి పోలీస్ వెరిఫికేషన్ అంతా తప్పకుండా స్క్రూటినైజ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ రన్స్ ది అప్లికేషన్. బేసికలీ ఆర్ కస్టమర్ బేస్ వచ్చాక హోమ్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ నీడింగ్ వేరియస్ సర్వీసెస్. ఇప్పుడు ఎలక్ట్రిషియన్ కావచ్చు, ఏసీ సర్వీస్ కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫ్రిడ్జ్లు అనగా వాటికి ఎట్టా కంపెనీ సపోర్ట్ ఇస్తుంది. అవుట్ ఆఫ్ వారంటీ అవి కూడా యాడ్ చేయొచ్చు మనం, బట్ స్టిల్ వీఆర్ నాట్ సపోర్టింగ్ దట్. ది అదర్ థింగ్ ఈజ్ ఎంఎస్ఎంఈస్ హూ కెనాట్ అఫోర్డ్ ఫుల్ టైమ్ ఎలక్ట్రిషియన్, మెకానిక్ ఆర్ మెషిన్ ఆపరేట్. చిన్న కంపెనీలు ఇప్పుడు గార్మెంట్స్ అనగా వాళ్ళు ఫుల్ టైం ఎలక్ట్రిషియన్ పెట్టుకుంటే నడవదు యాక్చువల్గా. సో సింపుల్, దీని క్లిక్ కొడితే వస్తారు, చేసి వెళ్తారు, అంత సింపుల్ అనమాట. సో మనం వరీ కావాల్సిన పని లేదు. టైం అంటే టైం. సర్వీస్ ప్రొవైడర్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు 10 గంటలకు రమ్మన్నారు, 10 గంటలకు రాలేకపోతే 2 times వాడికి ఎలిజిబిలిటీ ఉండదు. కస్టమర్తో మాట్లాడుకొని చేంజ్ చేయొచ్చు అనమాట. 10 గంటలకు 11 గంటలకు నాకు కుదురుతుంది 2 times అట్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా వాల్యూ వెయిటెడ్ అనమాట. నువ్వు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 10 గంటలకు పోతాను అంటే యాక్సెప్ట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ అన్ అవర్తో వెళ్ళాలి, లేకపోతే వాడికి నెగిటివ్ మార్క్ యాడ్ అవుతుంటుంది అనమాట. సో దర్ ఆర్ మెనీ అల్గరిథమ్స్ రన్స్ బిహైండ్ ద సీన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాలా మంది సర్వీస్ ప్రొవైడర్ మనకి 5% డబ్బులు ఇవ్వట్లేదు, అన్ని క్యాష్లో వస్తుంది. ఆన్లైన్లో వస్తే మనం 5% కట్ అయ్యేది. కానీ వాళ్ళు మనం జిమ్కి చేయడానికి కుదరదు, ఎందుకంటే మనం ఒక థ్రెషోల్డ్ పెడతాం 1000 రూపాయలు అనేది. మన కంపెనీకి రావాల్సింది ఎప్పుడైతే 1000 రూపాయలు రీచ్ అయ్యారో వాళ్ళని సస్పెండ్ చేస్తుంది. అన్లెస్ అంటిల్ యూ పే, యూ మేక్ ఇట్ జీరో, యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ రిక్వెస్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. అగైన్ వీఆర్ నాట్ కిల్లింగ్ ది లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్. అందుకే మేము సర్వీస్ ప్రొఫెషనల్స్ ఆన్ బోర్డ్ చేయట్లా. వీ ఆన్ బోర్డ్ సర్వీస్ ప్రొవైడర్. అంటే చిన్న షాపులు పెట్టుకొని 4 పిల్లలు పెట్టుకొని చేసుకుంటారు. వాళ్ళకి బిజినెస్ కోసం ఎత్తుకోవాల్సిన పని లేదు. మేము బిజినెస్ పాస్ చేస్తాం. దే విల్ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ది వర్క్ అండ్ టైమ్ లైన్స్, టైమ్ మేనేజ్మెంట్. సో అగైన్ నేను సర్వీస్ ప్రొవైడర్ ఎంప్లాయీని వాళ్ళే యాడ్ చేసుకోవచ్చు. మేము చేసేదాల్లో ఒక స్క్రూటినైజేషన్. వీఆర్ ఎంకరేజింగ్ ద లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్. దట్ ఈస్ హౌ ఆల్ అబౌట్ దిస్ అప్లికేషన్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్. బేసికల్గా ఎస్ఎల్ఏ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే ఎస్ఎల్ఏ మీట్ అవుతారో వాళ్ళకే పంపిస్తుంది ముందు రిక్వెస్ట్. అదొకటి. నా పిల్లలు నా దగ్గర 5 పని చేస్తుంటే అమ్మో వీడికి పని నేర్పితే పోతాడని భయం లేదు. ఎందుకంటే వాడికి ఎప్పుడు కస్టమర్ డైరెక్ట్ కాలేడు, ఎప్పుడు రిక్వెస్ట్ పెట్టినా కూడా ల్యాండ్ అయ్యేది వీళ్ళకే.
వీళ్ళు డెలిగేట్ చేస్తేనే వర్క్ వాళ్ళకి. మీరు 5 సర్వీసులు చేసేటప్పుడు 6 సర్వీసులు చేసుకోండి. అదే పిల్లగాడు వెళ్ళి నేను ఇంకా వెళ్ళలేదండి, ఈ సర్వీస్ ప్రొవైడర్ ఆ పిల్లగాడు ఎక్కడ ఉందో కూడా ట్రాక్ చేయొచ్చు. ఏ టైంకి వర్క్ స్టార్ట్ చేశాడు, ఏ టైంకి వర్క్ ఎండ్ చేశాడు, ఏం చేశాడు అనేది కూడా క్లియర్గా ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు. అగైన్ సర్వీస్ ప్రొవైడర్ నేను ఇవాళ పని చేయట్లేదు అనుకో, వాడిని ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా రిక్వెస్ట్లు రావు. ఒక పిల్లగాడు ఇవాళ లీవ్లో ఉన్నాడు, లీవ్లో పెట్టుకుంటే ఇంకా దాన్ని చూపించదా, డెలిగేట్ చేయడానికి ఉండదు వర్క్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. మీకు ఓన్ సాఫ్ట్వేర్ అంటూ ఏం అవసరం లేదు సర్వీస్ ప్రొవైడర్కి. దిస్ ఇట్ సెల్ఫ్ వర్క్స్ యాజ్ ఏ బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్ టు మేనేజ్ యువర్ సర్వీస్ రిక్వెస్ట్. అది పేరు చెప్పలేదండి, ఏం పేరు అని? సార్ ఇప్పుడు గోపాల మిత్ర అని వస్తుంది, మీరు నాకు చేయాల్సిన నేను లింక్ పెడతాను, ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి. దానికి బుక్ మై షో లాగా బుక్ మై సర్వీస్ అనేది మారుస్తున్న పేరు. ఎందుకంటే గోపాల మిత్ర అనేది చాలా మంది నాకు సార్ దీని మార్కెట్లోకి తీసుకుపోవడం కష్టం, హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఫర్ మై పర్పస్, బట్ నౌ ఐఎమ్ ఎంటరింగ్ టు ద సిటీస్, సో బుక్ మై సర్వీస్ లోగో ఈజ్ స్టిల్. దీంట్లో ప్రాబ్లం అయితే ఉందండి. ప్రాబ్లం మధుబాబు గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర చాలా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆయన ఏం చేస్తారంటే ఒక్కసారి బుక్ మై సర్వీస్ మీ దాంట్లో బుక్ చేసేసి ఆయన నంబర్ పెట్టుకొని ఇంకా డైరెక్ట్ పిలుస్తాడు ఆయన్ని. వస్తాయి సార్ రిక్వెస్ట్లు అది. అంతకదే నేను ఓన్లీ సర్వీస్కి ప్రోడక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేజెస్లో ఏం చేస్తానంటే, ఇంకోటి సార్ నా దగ్గర ఏ ప్రోడక్ట్ కొన్నా, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉందా, నేను రైస్ అమ్ముతాను యాక్చువల్గా, అంటే అందరికి సప్లై చేయలేము. నేను 6 నెలలకు సరిపడా గూడెంలో పెట్టి నెలకు నా కస్టమర్కి ఎంత బేస్ అయితే అన్నీ తీసి మిల్లు ఆడిచ్చి వెళ్తాయి అనమాట. అంత ఫుల్ ప్రూఫ్గా వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ త్రూ దిస్. ఇప్పుడు విలేజ్లో రైస్ కావాలంటే ఎక్కడికి పోవాల్సిన పని లేదు, క్లిక్ కొడితే 26 కేజీలు బస్తాయి, 5 కేజీలు బస్తాయి వెళ్తుంది అనమాట. అట్లా సర్వీస్ ప్రొవైడర్ని ఒకరో ఇద్దరినో ఆన్బోర్డ్ చేస్తాం మండలానికి. ఎందుకంటే కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి కాదు. నువ్వు యాజ్ లాంగ్ యాజ్ యూ మీట్ యువర్ ఎస్ఎల్ఏ ఇన్ ద సెన్స్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్, క్వాలిటీ ఆఫ్ ది సర్వీస్ అండ్ దెన్ టైమ్ లైన్. ఐ డోంట్ యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడర్స్ 3 ఉన్నారు, సర్వీస్ రిక్వెస్ట్ ఆన్ టైంలో సర్వీస్ ఇస్తుంటే నేను ఇంకొక నాన్ బోర్డ్ చేయాల్సిన పని లేదు. ఇఫ్ దీస్ 3 people సేస్ సార్ ఐ హావ్ ఆల్రెడీ 10 people, ఐ కెనాట్ మేనేజ్, ఐ కెనాట్ హైర్ ఆన్ బోర్డ్ 1 more సర్వీస్ ప్రొవైడర్, ఐఎమ్ హ్యాపీ టు ఆన్ బోర్డ్. ఓకే, జస్ట్ డైల్కి ఏంటంటే ఓన్లీ కాంటాక్ట్స్ పాస్ చేస్తారు. మీ వాళ్ళు ఇండివిజువల్ గా ఒకరినొకరు కాంటాక్ట్ అయ్యి మీరు కొటేషన్ అడగాలి. ఆల్మోస్ట్ లైక్ అర్బన్ క్లాప్. సర్టెన్ పార్ట్ బిల్డింగ్ కాన్సెప్ట్ వాళ్ళకి లేదు, అది ఒకటి. అర్బన్ క్లాప్ డస్ నాట్ ఎంకరేజ్ దిస్ ప్రొవైడర్ కాన్సెప్ట్. దే హ్యావ్ 60,000 సర్వీస్ ప్రొఫెషనల్స్, దే వాంట్ టు కిల్ దిస్ సర్వీస్. అంటే ప్రతోడు కూడా నేను పని చేసినప్పుడు ఫ్రీలాన్సర్గా చేయాలని ఉన్నారు అన్నమాట. ప్రతోడు దానిలోకి వెళ్తారు, పనికి పోయినప్పుడు పోవాలనుకున్నప్పుడు ఆన్ చేస్తారు, ఓలా ర్యాపిడో లాగా వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేస్తారు. నేను మన కాన్సెప్ట్ అది కాదు. వీ వాంట్ కీప్ ది లోకల్ బిజినెస్ అప్ అండ్ రన్నింగ్, గివ్ మోర్ అండ్ మోర్ బిజినెస్ టు ద లోకల్. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి విజయవాడలో CCTV ఉంది, పెస్ట్ కంట్రోల్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, చెఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంటికి 10 మంది గెస్ట్లు వస్తున్నారు, 5 గెస్ట్లు వస్తున్నారు, భార్య ఉండనన్నది, బయట ఆర్డర్ చేయడం ఇష్టం లేదు, చెఫ్ని బుక్ చేసుకోవచ్చు. 4 గంటలకు వస్తారనమాట. నార్త్ ఇండియనా సౌత్ ఇండియనా, కరెక్ట్ 8కి వస్తారు. ఓనర్ విల్ బ్రీఫ్ యూ ఏమేమి వండాలి, కిచెన్ ఎక్కడ ఉంది, అదే ఉంది, పట 3 గంటల్లో పని చేస్తారు, వెళ్ళిపోతారు. దే టేక్ సమ్ అమౌంట్. అయితే ఇది మా రిసార్ట్కి బాగా పనిచేస్తుంది. చెప్స్ ఒకటి ఉంది, సో యూ హ్యావ్ టు సీ వాట్ అండ్ ఆల్ టు బి యాడెడ్. ఆప్షన్ కూడా ఉంటుంది సార్ దానికి. బేసికల్గా సార్ ఇప్పుడు దానికి సెక్యూరిటీ ఎంత ఉంటుందంటే ఎక్కడ ఉంది మానిటర్ చేయొచ్చు, ఏ టయానికి పోయింది అంతా ఉంటుంది అనమాట. సో అంతేగాని మనం వదిలిపెట్టట్లేదు. మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఈస్ క్యారింగ్ ది రెస్పాన్సిబిలిటీ కాబట్టి టేకింగ్ కేర్ ఆఫ్ ది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సర్వీస్ లేదు సార్. ఓకే, నో రియల్లీ ఇట్స్ రియల్ శ్రీనివాస్ ఇప్పుడు కనపడ్డారు మాకు. ఆయన ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈ ఆల్రెడీ NRI US లో పనిచేసి వచ్చిన ఆయన. బై ప్యాషన్ he came here and acquired 2,000 acres of land, and he's doing a beautiful business for the country. Now he entered his own passion business. Really it will be really ఇది మాత్రం వర్కౌట్ అవుతుంది. సపోర్ట్ చేయండి నన్ను తప్పకుండా 100%. నా సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలండి. అదే ఇది విన్-విన్ సిచ్యుయేషన్ సార్. మీరు అడగాల్సిన అవసరం లేదు, మేము అందరం వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్, లెట్స్ సపోర్ట్ దిస్ కంపెనీ అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ ఆల్సో. మన RMBలో ఒక ప్లాట్ఫామ్లో ఇది ఒక డ్యూటీ కూడా ఉంది. కంపల్సరీ మన వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సర్వీస్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో ద పర్సన్ గివింగ్ ద బిజినెస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఎథికల్ బిజినెస్. ఈ 2 పాయింట్ మన దాంట్లో ఉంది RMBలో. ఇట్స్ ఎ 0 cost మోడల్. అందుకనే కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రియల్లీ డౌన్లోడ్ అండ్ ఫస్ట్ ఒకసారి లెట్ us ట్రై అండ్ దెన్ గివ్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. ఇట్స్ ఎ స్టార్టింగ్ కంపెనీ కాబట్టి ఫీడ్బ్యాక్ చెప్పండి, మీరు ఏం ఫేస్ చేస్తున్నారో అది కూడా చెప్పండి. శ్రీనివాస్ గారు అయితే మనకి రీచబుల్ కూడా. నో యూ విల్ బి బిజీ, యూ కెన్ టెక్స్ట్ ద మెసేజ్ టు హిమ్ ఆర్ యూ కెన్ వాట్సాప్ టు హిమ్. కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్. నా సైడ్ నుంచి ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ అకౌంట్ స్ట్రగుల్ అవుతుంటే బిజినెస్ లాగా పిల్లల్ని మేనేజ్ చేయలాగా నన్ను కాంటాక్ట్ కండి, నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.